ప్రబోధ 5. మానవకోటికి మాతృదేవి సనాతన ధర్మమే. లోకమున సర్వమతములకు, సర్వ సంప్రదాయములకు, సర్వధర్మములకు సనాతన ధర్మమే తల్లి. అట్టి తల్లి పుట్టినిల్లే ఈ భారతదేశం. ఆహా, భారతీయులెంతటి భాగ్యశాలురో! ఈ భారతదేశం ఎంత భవ్యమైనదో యోచింపుడు. లోకమంతయు లోకేశుని దేహమైనను దానికి నేత్రముల వంటిది ఈ భారతదేశం. నేత్రహీనమైన దేహం పరాధీనమే కదా. భారతదేశం వేదశాస్త్రాలను నేత్రములతో అలంకరింపబడినది. అందుమూలముననే భారతీయులు పొందినంత సంస్కారమును మరే దేశీయులూ పొందలేరని చెప్పుటలో సందేహమే లేదు. సర్వమత సమత్వమును, సహనమును బోధించిన సనాతన ధర్మమే సర్వుల ధర్మము. వివిధ ప్రదేశాలలో పుట్టి వివిధ మార్గాలుగా ప్రవహించి కడకు నదులు సముద్రమును ఎట్లు చేరుచున్నవో అటులనే వివిధ ప్రదేశములలో ఉద్భవించి వివిధ ధర్మమార్గముల ప్రవర్తించి వివిధ ఆరాధనలతో సర్వేశ్వరుని సన్నిధి అను సాగరమును చేర్చున్నారు. నానాదిశలకు ప్రాకునట్టి ఈ భిన్న మార్గములన్నీయూ కలియునట్టి కేంద్రస్థానమే సనాతన ధర్మము. సర్వమతములవారు సత్యవాక్పరులుగా ఉండి ఈర్ష్య, కోపరహితులై ప్రేమ హృదయులై ప్రవర్తించి సనాతన ధర్మమును అనుష్ఠించవలెను. వీటిని పట్టుబిడక సాధించువాడే భారతీయుడు. ఆదికాలం నుండి నేటి వరకు అగ్రస్థానమును వహించి శాశ్వతముగా నిలిచి ఉండినది ఒక్క హిందూ మతం మాత్రమే. నాటి చారిత్రక యుగాల నుండి నాశనమెరుంగని వారు ఒక్క భారతీయులే. ప్రేమ, సమంజసము, కృతజ్ఞతాసహితమగు జీవితమును ఈ మతమునందు గరిపినట్టులా మరే మతమూ గరుపలేదు. తత్వావిష్కరణమున వేదము మూలము. దాని నుండి హిందువులు వారి ధర్మమును పొందియున్నారు. ఆది అంత్యములు లేని వేదశాస్త్రాల సారమును క్రోలినవారు ఈ భారతీయులు. ఇట్టి పవిత్ర భారతదేశము లోకమునకు ఆధ్యాత్మిక గని వంటిది. ఈ బ్రహ్మాండమైన భూగర్భమున ఒక్కొక్క ప్రదేశమందు ఒక్కొక్క లోహము కనిపించినట్లే ఈ భారతదేశమందు సర్వశాస్త్ర వేద ఉపనిషత్ తత్వముల సారమైన సనాతన ధర్మము ఉత్పత్తి అయినది. భారతీయుల భాగ్యమా అన్నట్లుగా వారి పుట్టినిల్లుగా ఉన్న ఈ సనాతన ధర్మపు గనులు ఎచట ప్రారంభమవునో అచటనే అందునిమిత్తమై నాయకులు, విచారకులు, విమర్శకులు, ప్రచారకులు, ప్రబోధకులు ఉద్భవింతురు. అట్టి మతమునకు చెందిన వారు మహాపురుషులు, నిష్కామ కర్మయోగులు, పండితోత్తములు, ప్రజ్ఞావంతులు, ఋషులు, దైవాంశ సంభూతులు, యజ్ఞపురుషులు ఈ భారతదేశమందే అనేకులు ఉద్భవించిరి. వీరి వలననే ఇట్టి అనుభవసిద్ధమైన ఆధ్యాత్మిక సారము దేశమంతయూ ప్రవహించినది. ఈ రీతిగా లోకమంతయూ సనాతన ధర్మము సారవంతమై అభివృద్ధి చెందినది. ఎన్ని దేశముల ప్రవహించినను ఆదిస్థానము భారతదేశమే. నేడు లోకమున చూడు, ఏదో కొన్ని కొత్త రకమైనటువంటి మిషన్ కార్లు, ఇంజనులు ఇతర దేశములలో కనిపెట్టి వాటిని తదితర దేశాలకు ఎగుమతి చేసినను వాటి ఆదిస్థానము మాత్రము మరువరానిదిగా ఉన్నది. వాటి అనుభవముగానే అట్టి మిషనులు, అట్టి కార్లు తయారు చేయవచ్చును. అయితే ఆధారము లేక ఏమీ చేయలేరు. అటులనే భారతదేశమందు సనాతన ధర్మము ఉద్భవించి దాని ప్రభావమును మహాపురుషుల మూలమున, వారు రచించిన శాస్త్ర గ్రంథ మూలమున పరదేశీయులు పొందిరే కాని ఆది తన స్థానాధారమును వీడలేదు. అది అసాధ్యము. ఇట్టి పావన ధర్మములను పాలతో పెంచబడిన పుణ్యపురుషుల పుట్టినిల్లైన ఈ భారతదేశమున నేటి నవీన పద్ధతులే మన ధర్మమని, సనాతన ధర్మపు సారమును రుచిచూడక దాని అర్థమును సహితం తెలిసికొనక వ్యర్థపు వాదనలతో దానిని మరుగుపరచి పరదేశీయులకు ఒప్పజెప్పి వగచుచుండుట చూచి విచారంగా ఉన్నది. ఇందుకు కారణము సరియైన మార్గదర్శకులు లేకుండుటే. ఉండినను ఇప్పటి నవీన పద్ధతులకు ప్రవేశమిచ్చి వాటి వాసన మూలమున తరిగిపోవుచున్నారు. ఇవి కేవలం సంత పకోడీల వంటివి. వట్టి వాసనలను పట్టి ఒళ్ళును పాడు చేసుకుందురు కాని యథార్థపు పదార్థమును పరిశీలించరు.
సనాతన ధర్మమైన స్వధర్మమునందు ఎంతో పరిశుభ్రమైన పదార్థముండియు ఆడంబరముచే ఆకర్షించు వాసనలు లేకపోవుటే ఇట్టి అశ్రద్ధకు కారణం. సత్యమునకు అట్టి ఆడంబరాలు అనవసరం, రుచియే ప్రధానం. ఇప్పటి మానవులు కేవలం వాసనా ఇష్టులై చరించుటే ఇందుకు మూలం. యథార్థమును వదిలి పరధర్మముల పాటించుట నేడు పరిపాటైనది. ఇది చాలా పొరపాటు. ఆకర్షించు వాసనలు, పై పద్ధతులను చూసి భ్రమించుట భారతీయులకు ధర్మ విరుద్ధం. సనాతన ధర్మములో లేని సత్యము, పరమ ప్రేమ మరే ధర్మమందునూ లేవు, రావు. సనాతన ధర్మము సత్యస్వరూపం. అది సర్వుల సొత్తు. పవిత్రతకు ఏ నియమములు ఉండవు. పవిత్రత ఒక్కటియే, రెండు కాదు కదా. అట్టి సనాతన ధర్మమును అనుష్ఠించి జీవన్ముక్తులైన వారు, భగవద్ అనుగ్రహమును పొందినవారు, సత్యస్వరూపమును తెలుసుకున్నవారు, సాక్షాత్కారమును సాధించినవారు భారతీయులే. ఆ పవిత్ర స్థానమును పొందిన వారలను జాతి, మత, లింగభేదములు లేక భారతీయులే పూజించినారు. అట్టి సమయమున పవిత్రత సర్వ నిబంధనలను భస్మము చేయును. కాని ఆ స్థానమును పొందకమునుపే సర్వము సమానమను భావము తలంచ సాధ్యము కానిది. అయితే అట్టి పవిత్ర సనాతన ధర్మమును సాధించుటకు సాహసించవలెను. ఇది భారతీయుల కర్తవ్యం. చారిత్రక యుగం నుంచి పరిశీలించిన హిందువులలో ఎట్టి మహాపురుషులు ఏ ఏ తెగలందు జన్మముందినది విశదముగా తెలియను. అవతారములు, దైవాంశ సంభూతులు, జీవన్ముక్తులు అయిన రామ, కృష్ణ, బలరామ, జనక, పరీక్షిత్తు, విశ్వమిత్రాది రాజయోగులు కూడా క్షత్రియ తెగయందు ఉద్భవించిరి. బ్రహ్మ ఋషులు, పండితోత్తములు, శాస్త్రవేత్తలు, వేద ఋషులు బ్రాహ్మణ తెగయందు ఉద్భవించిరి. భారత భాగవతాది గ్రంథములందు శూద్రులు అధికులు కలరు. భక్తశేఖరులు నిమ్నజాతియందే అధికులు కలరు. దీనిని బట్టి చూడ పవిత్రతను పొందుటకు, పరమాత్మను చేరుటకు వారి వారి సాధన ప్రధానం కాని తెగలు కావు. అయితే అందుకు తగిన అనుగ్రహమునకు అర్హుడు కావలెను, అనుష్ఠానమున క్రమబద్ధుడు కావలెను. ఇంతటి పవిత్రులైన భారతీయులు పై మహాపురుషుల జీవిత తత్వములను గమనించక, తలంచక, వారి ఆజ్ఞ శిరసావహించక, కాలకర్మముచే పట్టుబడి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు స్వార్థము కొరకు అనుసరింప వీలు కలుగదేమో అను సంధ్యమున పేరు ప్రఖ్యాతులకు దాసులై అధికారమునకు ఆశపడి హిందూ మతమునకు తీరని లోటు కలిగించుతున్నారు. అయితే సర్వజన సమాహితులై, స్వార్థరహితులై, ప్రజాక్షేమ పరాయణులై, లోకసేవారతులై సర్వమును ధారపోసిన వారు లేకపోలేదు. అట్టి మహనీయులు లోకాధికారులైన ఈ దుర్మార్గ వ్యక్తులకు, అనాచార వ్యక్తులకు, అధర్మ ప్రియులకు స్థానముండదని వారిని చేరనీయక అణగద్రొక్కుతున్నారు. ఎట్టి అగాధమైన సముద్రమైనను ఒడ్డున భూకంపము రాగానే జలము తమంత తామే దూరము పోవును. ఆ అశాంతి తగ్గిన తోడనే తిరిగి యథాస్థానము ఆక్రమించును. అట్లే ఇట్టి అన్యాయ అక్రమ అహంకారపు ఆడంబర భూకంపమునకు చిక్కునక సత్పురుషులు, లోకోద్ధారకులు దూరముగా ఉండి వీరి ప్రతాప ప్రదర్శనము చల్లబడగానే వారు తిరిగి లోకమున ప్రవేశింతురు. ఇట్టి క్షణభంగురమైన అధికారములు, అహంకారములు స్థిరము కావు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఇప్పటి అశాంతి వాతావరణం విరుగుటకే కాని పెరుగుటకు కాదు. లేకున్నా ఆది నుంచి ఎంతో పవిత్రమైన పద్ధతులతో, భావనలతో, సహనంతో, పేరు ప్రఖ్యాతులతో, వేదశాస్త్ర ఉపనిషత్తులను ఉగ్గుపాలతో పెరిగి దేశభ్రష్టులైన మానవులను ఆదరించి అట్టివారికి అండనొసగి సమంజస ప్రేమలు పంచిపెట్టిన భారతీయులు నేడు చూడు. భారత సోదరులనే తూలనాడుతూ ఒకరిపై ఒకరు అధికారులు కాగోరి, ఒకరి క్షేమమును ఒకరు ఓర్వలేక అసూయాపరులై, పదవీ ప్రతిష్టలకు పాల్పడి అహంకారపరులై తమ భారత సోదరులనే వంచుచూ, అభివృద్ధి కోరువారిని అణగద్రొక్కుచూ, తమ స్వార్థమును పొందగోరి హిందువులలో ఎన్నడూ కనీ విని ఎరుగని దుర్గుణములను అభివృద్ధిపరచుకొని అనాచారమాచరించుచూ పాపభీతి, దైవ ప్రీతి, వినయ భయ విశ్వాసములు లేక ఇంతటి అశాంతికి గురియై శాంతికి దూరముగుట భారతీయులకు తలవంపు కదా. హిందూ సోదరులారా, భారత పుత్రులారా, సనాతన సంప్రదాయ పరులారా, పురాణకాలపు పురుషలక్షణములు ఎందుబోయెను?
సత్యసహన నీతి నియమములు ఎందు దాచితిరి? లెండి, తిరిగి సత్యధర్మశాంతి నిలయములైన రామరాజ్యమును స్థాపించండి. భారత సోదరులను ప్రేమించండి, సనాతన ధర్మములను అనుష్ఠించండి. ఇప్పుడు దహించుచున్న అజ్ఞాన అశాంతి అక్రమ అసూయలను అగ్నిజ్వాలలను ప్రేమ సహన సత్యములను నీటితో ఆర్పుడు. పవిత్ర పురుషుల పాలనను, ఉత్తమ పురుషుల లక్షణములను, దైవరాజ్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడు. తమ తమ తప్పులను తాము గ్రహింపుడు. పరుల తప్పులను వెతుకుటలో వచ్చే సుఖమేమీయూ లేదని దృఢము చేసుకొనుడు. ఇట్టివి వృథా కాలహరణము కలహకారణము అగును. అట్టి గుణములు వదలుడు. ఈ తరుణము తప్పిన చేయునది మరేమీ? ఆలసింపకుడు. నిరుత్సాహమునకు చోటివ్వక గడిచిన అవినీతులకు స్వస్తి చెప్పి పశ్చాత్తాపపరులై దైవ ప్రార్థనలు, సత్కార్యములు, సోదర ప్రేమలు ప్రవేశపెట్టుడు. సనాతనపు రామరాజ్యమును స్థాపింపుడు. ఇట్టి రాజ్యమును నిర్మింపగోరి ఈ సనాతన సారథి బయలుదేరి తన సైన్య సహాయంతో చేదోడు వాదోడుగా నిలువగలడు. ఈ భారతీయులందరూ ఒక తల్లి బిడ్డలే. ఆ తల్లియే సనాతన ధర్మము. ఆ మాతృ రుణమును భారతపుత్రులు తీర్చవలెను. తల్లిని మరచిన పుత్రుడు పుత్రుడు కాదు. తల్లిని చెడ్డ అన్న తాను మంచి కానేరడు. ఆ తల్లి పాలపోషణే నేటి ప్రాణము. ఈ ప్రాణదాత అయిన సర్వుల తండ్రి ఒక్క పరమాత్ముడే. అందరూ ఒక్క తల్లిదండ్రుల బిడ్డలు. అట్టి సోదరులలో తమను తాము నిందించుకొనక, తమవారలకే తాము చెడ్డ కోరక, మీ వస్తువుపైన మీకెంత ఇష్టమో అట్లే ఇతర సోదరులకు వారి వస్తువుపై వారికంత ఇష్టమని భావింపుడు. ఒకరి ఇష్టమును ఒకరు దూషించక, పరిహసించక ప్రేమించవలెను. ఇవి భారతీయుల ప్రేమయుత సత్యలక్షణములు. 6వ ప్రబోధ. సర్వాంతర్యామి ఒక్కడే. పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ అను వేదశాస్త్ర ఋషుల వాక్యములు నాటి నుండి నేటి వరకు సమముగనే నిస్సందేహముగనే ఘోషించుచున్నవి. సేవ్యునకు సేవకునకును సేవా నివేదార్థమైన ప్రకృతి ఈ మూడింటికి ఎట్టి సంబంధానుబంధములు కలవు అను ప్రశ్నలు, వాదనలు నాటికి నేటికి జరుగుతూనే ఉన్నవి. పై చెప్పినట్టి సర్వాంతర్యామి అయిన పరమాత్ముని వెతుకనక్కరలేదనియూ, అది కేవలం సమీపమందే ఉన్నదనియూ భాగవత పద్యమును పరమభక్తుడైన స్వానుభవముతో ప్రహ్లాదుడు పలికినట్లు ప్రతి ఆస్తికునకు తెలిసియే ఉండును, వినియే ఉందురు. ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే. భగవంతుడు అట్టివాడు ఇట్టివాడు అని చెప్పుదురు. అవి ఊహామాత్ర సత్యములే కాని పారమార్థిక సత్యములు కావు. అట్టి కల్పనము ప్రపంచ వ్యవహార జ్ఞానమునకు మాత్రమే యోగ్యమగును, కాని ప్రత్యక్ష స్వరూప జ్ఞానమునకు తగదు. పూర్ణమును చూచుట చెప్పుట సాధ్యము కానిది. భక్తులు సాధకులు వారి వారి అంతఃకరణ పరిణామావధిని బట్టి కొన్ని భగవత్ స్థూల రూపములను ఆధారములుగా కొని ఆ స్థూల రూపము ఏ అయోధ్యలోనో ఏ ద్వారకయందో ఉండెడివాడు అన్నారు. అచ్చట మాత్రమే పరమాత్ముడున్నాడు, వేరొక చోట లేడనియు, అట్టి స్వరూప శిలలు లేక చిత్రములు ఉన్న స్థలమందు మాత్రమే పరమాత్ముడున్నాడు, వేరే ఫలమందు లేడనియు అదే పూర్ణమను భావముతో భక్తితో పూజింతురు. ఆ విధంగా చేయుట తప్పు కాదు. అయితే వారు గ్రహించినది మాత్రమే సత్యమనియు, అన్యుల ధ్యేయాకారములు నీచమనియు ఎంతమాత్రమూ తలంచరాదు. తమ తమ ధ్యేయాకారములు తమకెట్లు ప్రీతియో పవిత్రమో అన్యుల ధ్యేయాకారములు కూడను వారికట్లని తలంచవలెను. అప్పుడు అది పరిచ్ఛిన్నమగును. పరిచ్ఛిన్నము పూర్ణమెట్లగును? కనుకనే నిరర్థక వైషమ్యములకు చోటివ్వక అన్ని ధ్యేయాకారములందు సమదృష్టి కలిగి ఉండవలెను. అట్లు ఉండని వారికి ఏనాటికీ పూర్ణత్వము ప్రాప్తించదు. ఇట్టి ధ్యేయాకారములన్నీయూ పూర్ణము యొక్క స్థూల రూపములే కాని వేరు కాదు. ఈ స్థూల రూపమందే సూక్ష్మ సృష్టి అంతయూ ఇమిడి ఉన్నది. అగాధమైన సముద్రము యొక్క సంపూర్ణ రుచి దానిలో ఉన్న ఒక్కొక్క బిందువునకు ఉన్నది. అనగా సముద్రము బిందువని అర్థము కాదు. సముద్రము బిందువు వాటి రూపములకు నామములకు ప్రత్యేక స్థానములు ఇచ్చినను అందులోని గుణము రుచి ఒక్కటియే. అదేవిధంగా
సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మము వేరువేరని భావించరాదు, రెండూ ఒక్కటియే. అట్టి సన్మాత్ర పదార్థమును గూర్చి చెప్పేడి సమయమున చెప్పేడి వారి తత్వమును బట్టి వినడివారి రుచిని బట్టి ఉండును. అట్టి కల్పితమైన రూపనామములు నిర్గుణ నిరాకారములైనప్పుడే ఆ వస్తువును బ్రహ్మమనియు, అదియే సగుణ సాకారముతో కనిపించినప్పుడు రాముడనియు, కృష్ణుడనియు, విష్ణువనియు, శివుడనియు భావింతురు. భక్తులు తన్మయావస్థ పొందినప్పుడు వారికి భగవంతునకు అభేదభావము ఉండుననుట అన్యమతస్థులు కూడా అంగీకరింతురు కదా. పరాభక్తియందు అభేదభావమును దేశాంతర మతాంతర యోగులు తత్వశాస్త్రవేత్తలు సైతం అంగీకరించక తప్పదు. కావున ఈ విషయమందు అద్వైత మతమునకు భక్తి మతమునకు భేదము కానరాదు. ఏమాత్రమైనా కొంత భేదము కనిపించనేని అది రుచి విశేషమే కాని వస్తుతః విశేషము కాదు. నామరూపాలు కలిగినప్పుడే అది ప్రకృతి, పరమాత్ముడు, భక్తుడు అని వేరువేరు చేయును. నామరూపములే లేనప్పుడు అది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అను సందేహమునకు, విచారణకు అవకాశమే లేదు. అప్పుడు ఏదైనా ఒక్కటే. ఊహకు అందనటువంటి పదార్థమునకు ఏ పేరైనా పెట్టవచ్చు, ఏ రూపమైనా తలంచవచ్చు. యథార్థమునకు సన్మాత్ర పదార్థము నిర్గుణ నిరాకారమైనది. అది సర్వత్రా వ్యాపించిన వస్తువు. సగుణ భావమున సాధన చేసినప్పుడు స్థూల రూపమును, నిర్గుణ భావమున సాధన చేసినప్పుడు సర్వాంతర్యామి అను భావము స్పష్టపడును. ఈ విధానమున నిజతత్వమును తెలిపి భక్తులకు ఆనందమును ప్రసాదించుటకే నిర్గుణ పరబ్రహ్మము సగుణ సాకార రూపమున లోకమున స్వరూపనామములతో అవతరించి స్థూల కాయముతో ఆనందానుభూతికి అవకాశమిచ్చును. అట్టి అనుభవ మూలమున సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ అను యథార్థమును తెలుసుకొనగలుగుతున్నారు. కృష్ణ పరమాత్ముడు స్థూల రూపమందే సర్వచరాచర ప్రపంచమును చూపెను. కనుక విశ్వమును సూక్ష్మరూపమున తన స్థూలముందు ఇముడ్చుకొనియుండు మర్మమును అర్జునుడు దర్శించిన తరువాతనే తెలిసెను. కాని దానికి పూర్వము కృష్ణుడు సర్వాంతర్యామి అని అర్జునుడు తెలుసుకొనలేదు. అట్టి ఆధారమునే భక్తులు ఆదర్శముగా ఉంచుకొనిన తప్పక అట్టి సర్వాంతర్యామి దృశ్యమును స్థూలరూపముందే దర్శింపవచ్చును. ప్రేమ, ప్రేమించినవాడు, ప్రేమింపబడువాడు మూడూ ఒక్కటే. ప్రేమ లేక ప్రేమించువాడు ఉండడు. ప్రేమ, ప్రేమించువాడు ఉండియు ప్రేమింపబడువారు లేకున్నా ప్రేమ వినియోగము కాదు. ఈ మూడింటియందు ప్రేమ ప్రధాన వస్తువుగా తేలుచుండును. అట్లు సమానముగా, ప్రధానముగా ఏది అన్నింటియందు ఇమిడి ఉన్నదో అదే పరమాత్ముడు. కాన ప్రకృతి ఒక ప్రేమ, ప్రేమించువాడు భక్తుడు, ప్రేమింపబడువాడు పరమాత్ముడు. ఈ మూడింటియందు భేదము లేదు. ఈ మూడింటియందు సర్వాంతర్యామిగా కనపడుట ఒక్క ప్రేమయే కావున సర్వము పరమాత్మ స్వరూపమే అనునది ఎందుకు గోచరించదు? తప్పక గోచరించును. సర్వము ప్రేమమయము కావున పరమాత్ముడు ప్రేమస్వరూపుడు అనుటకు సందేహము లేదు. సర్వసృష్టియందు, సర్వజీవులందు ప్రేమ పలువిధాలుగా ప్రకాశించుతూనే ఉండును. ప్రేమ ఏనాటికీ మారునది కాదు. కాని వినియోగ విధానములను పట్టి వివిధ నామములు అనగా వాత్సల్యమనియు, అనురాగమనియు, భక్తి అనియు, ఇష్టమని అనేక పేర్లతో కనిపించుచుండును. అయితే అన్నిటియందు ప్రేమ స్వరూపము మారలేదు, మారదు. ఇట్టి జ్ఞానానుభవాల ఆధారంతో పరమాత్ముడు సర్వభూతాంతరాత్మ అను యథార్థము స్పష్టమగును. ఇట్టి ఏకత్వమైన పరజ్ఞానమును బోధించునట్టిదే అద్వైతమనియు, ప్రేమించువాడు ప్రేమింపబడునట్టి జీవబ్రహ్మమను తత్వమును పాటించునదే ద్వైతమనియు, ప్రేమ, ప్రేమించువాడు ప్రేమింపబడునట్టి ప్రకృతి, జీవుడు, బ్రహ్మ అను తత్వమును ఆచరించున్నదే విశిష్టాద్వైతమనియు చెప్పనగును. అయితే ఈ మూడు ఒక్కటియే. పుట్టిన బిడ్డయే విద్యార్థిగా మారును, విద్యార్థియే గృహస్థుడుగా మారును. ఈ విధాలుగా మారేవాడు మాత్రం ఒక్కటే. పాల నుంచి వెన్న, మజ్జిగ బయలుదేరును. అన్నింటికీ మూలాధారము పాలే కదా. అన్నింటినీ ఇముడ్చుకున్న పాలే అద్వైతము. అందులోని రెండు తత్వములు చేరిన వెన్నయే ద్వైతము. అది దూరమైన తరువాత నిలుచునట్టి మజ్జిగయే విశిష్టాద్వైతము. అయితే పేరు, రుచియు మారినా
అందులోని రంగులు మాత్రం ఏనాటికీ మారవు. అన్నింటి యందు సమానముగా ఉండు అతడే నిర్గుణ బ్రహ్మము. భక్తి, పూజక భావములే విత్తనములు. పూజ్య పదార్థమందలి విశేషములు మొదట పూజకుని చిత్తమును ఆకర్షించును. పూజకుడు పూజ్య పదార్థమందలి విశేషములను పొందుటకై ప్రయత్నించును. అదియే సాధన. సాధన ప్రథమమున పూజకులకు భేదభావములు పూర్ణముగా ఉండును. ఆ భావములు సాధన చేయగా సన్నగిల్లి సిద్ధావస్థయందు అభేద స్థితిని పొందును. ఎవరు ఎట్టి పూజ్య పదార్థమును గ్రహించి అభీష్టించి సాధన చేసినను జీవాత్మయే పరమాత్మయను భావమును దృఢముగా భావించవలెను. సాధకుడు కోరదగినది ఒక్కటే, అది ఈశ్వర సాక్షాత్కారము. మరి ఎట్టి కోరికకు మదియందు తావులేదు. అందుకనే కుంతీదేవి కృష్ణుని ఇట్లు ప్రార్థించినది: పునర్జన్మమును తొలగించు నీ దర్శనము మాకు కలుగుచో, హే జగద్గురు, మాకెల్లప్పుడూ కష్టములే కలుగుగాక. పరమ వస్తువును అభిలషించి పొందవలయునన్నచో భక్తునకు ఇట్టి మనస్తత్వము అబ్బవలైను. అప్పుడు సుఖదుఖముల లెక్క చేయక, ఆత్మతృప్తికై ప్రాకులాడక, తీవ్రంగా నిరాటంకంగా నిస్సందేహంగా సాధన చేసి సత్య వస్తువులను గ్రహించిన పిమ్మట పరిపూర్ణ తృప్తి భక్తునకు కలుగును. ఈ వివరమును పట్టి చూడ జీవన్ముక్తునకు భక్తునకు భేదము లేదనియు, అట్టివారు అహంకారమునకు త్రిగుణ రూపమైన ప్రకృతికిని వర్ణాశ్రమ ధర్మములకును అతీతులై ఉందురనటయు స్పష్టపడును. అట్టివారి హృదయం దయాపూరితమును లోకోపకారయుతమును అయి ఉండును. వారి బ్రహ్మానందమే వారిని అట్లు చేయును. ఇట్టి భక్తునకు కోరికలే ఉండవు. ఎట్లన అహంకార మమకారములు నశించిన కదా భక్తుడు. కావున అట్టివాని హృదయమున కోరికలకు చోటే లేదు. అతడు అమృత స్వరూపుడైన భక్తుడు. అమృత స్వరూపమునకు ఆనంద మాధుర్యము తప్ప వేరెట్టి రుచులు కానరావు, నిలువలేవు. ప్రబోధ 7. సాధకునకు నేడు తనది, రేపు ఎవరిదో. శివుడు ఎట్లు సర్వాంతర్యామియో యముడును అట్లే సర్వాంతర్యామిగా ఉండును. యముడు దేహసహితుడు, అతడు జీవుని బాధించలేడు. శివుడు జీవసహితుడు, అయితే అతను దేహమును ఎంతకాలమైనను నిలుపబోడు. జీవి నిజతత్వమును తెలుసుకునవలనన్న దేహమే మూలాధారము. కనుక దేహాధికారి అయిన యముని దృష్టికి ఏ నిమిషము గురియగునో, ఏ నిమిషము మృత్యుపాశం యొక్క వలలో తగులుకొనునో ఈ దేహము. ఇట్టి క్షుద్రమైన దేహమును ధరించిన జీవుడు పై జాగ్రత్తను ఎరింగి ఏ నిమిషము కాని శివునితో చేర ఆతురత కలిగి ఉండవలెను. ఆలసించిన అర నిమిషమును కూడా వెనుకకు త్రిప్పలేరు. నేటిది రేపు, నిన్నటిది నేడు అని కొన్ని కార్యములు నిలుపుకొందురు. అయితే సాధన కార్యములు మాత్రము అట్టివి కావు. వానికి నిన్న రేపు అనునవి లేవు. ఎప్పటికప్పుడే. గడచిన నిమిషము నీది కాదు, రాబోవు నిమిషము నీది కాదు. ఈ మెలకువ అనగా జాగ్రత్త హృదయమునందు ఉంచుకొనిన జీవియే శివుని చేరును. ఈ జాగ్రత్తను హృదయమందు చేర్చక కేవలము దేహమే ప్రధానమని ఎంచి రేపు మాపను తలంపుతో లౌకిక వాంఛలకు పునాదులు వేసుకొనుచుండినా ఆ జీవియే దేహ సంబంధమైన జన్మలు ఎత్తుచూ యమదర్శనమునే చేయుచుండును. సాధకునకు శివదర్శనము తన హక్కుగాని యమదర్శనమును తానేనాటికి ఆశించరాదు, ఆలోచించరాదు. ఈ దేహ జీవ సంబంధమైన వాడే మానవుడు అనబడును. అట్టి తత్వము ఎరిగిన మానవుడు సాధనలో ఏమాత్రమూ ఆలస్యము చేయరాదు. ఇప్పటి దినములలో మానవుడు అనిత్యమైన లౌకిక సుఖములను చూచుకొనుచూ అనుభవించుచూ సంతృప్తి చెందుచున్నాడు. మానవునకు విశ్రాంతియే లేదు. రాత్రి నిద్రతో, పగలు తిండి తీర్థములతో పెరిగి ముసలితనమున మృత్యువు వెంటాడుచుండు సమయమున ఎటుపోవుటకు ఏమి చేయుటకు తోచక సర్వేంద్రియ బలములు సన్నగిల్లి సాయము చేయునవి ఏవియునూ లేక మృత్యువుకు భృత్యుడగుచున్నాడు. అమూల్యమైన వజ్రములాంటి
విలువైన మానవ జన్మను వెలలేని జన్మగా చెల్లని కాసుగా చేసుకొనుట ఎంత శోచనీయము. భగవత్ చింతన సాక్షాత్కార సాధన చేయక కాలమును వృధాపరచి తర్వాత పశ్చాత్తాపపడిన ప్రయోజనం ఉండదు. ఇల్లు కాలుచుండగా బావిని త్రవ్వ ప్రారంభించినా త్రవ్వుట ఎన్నటికీ నీరు వచ్చుట ఏనాటికి? ఇంకా ఇల్లు నార్పుట జరుగు పనియా? ఇది కాని పని. ముందుగానే బావి సిద్ధముగా నుండిన అట్టి అవాంతర సమయమున ఎంతో సాయపడును. అంత్య సమయమున భగవచ్చింతన చేయ ప్రారంభించిన బావిని త్రవ మొదలెడినట్లే ఉండును. కాన నేటి నుండియే భగవచ్చింతనకు ఎప్పటికప్పుడు సిద్ధము చేయుచుండినా ఏ నిమిషమున అంత్యము ఆసన్నమగునో అప్పటికి ఆదరణగా నిలుచును. రేపు చేయవలసిన సాధన నేడే, నేడు చేయవలసిన సాధన ఇప్పుడే ప్రారంభించవలెను. ఏ క్షణమున ఏమి జరుగునది తెలియదు. కనుక చేయవలసిన సాధన చేయుటకు వెనుదీయరాదు. ఈ సాధనకు దేహదార్ఢ్యము కూడా ప్రధానము. ఈ దేహమునకు పోషణ అవసరము. అతిపోషణ కూడా హానికరమే. ఎంతవరకు అవసరమో అంత జాగ్రత్తగా చూసుకునవలెను. భక్తుడు ముక్తుడగుటకు యుక్తి. మానవ జన్మ దుర్లభము. ఇది మాటిమాటికిని రాదు. దేహము ఒక సత్రము వంటిది. మనసు కాపలావాడు. జీవియే యాత్రికుడు. కనుక ఎవరికీ ఎవరితో ఎట్టి సంబంధమునూ లేదు. యాత్రికుడు మోక్షపురికి ప్రయాణమైనవాడు. వాని సునాయాస ప్రయాణమునకు సులభమైనది పరమాత్మ నామస్మరణయే. ఆ నామమాధుర్యమును రుచిచూసిన వారికి ఎప్పటికీ ఆయాసము కాని, అశాంతి కాని, అలసట కాని ఉండదు. ఆనందముగా, ఉత్సాహముగా, తీవ్రమైన శ్రద్ధతో సాధనా ప్రయాణమును సాగించును. అయితే ఇట్టి సాధనను సాధించవలెనన్న సద్భావము ప్రధానము. పాపభయము లేక సద్భావము పుట్టదు. భగవంతునిపై ప్రీతి సహితము కలుగదు. భయము వలన భక్తి, భక్తి వలన భగవద్ ఆరాధన అలవడును. మూఢత్వము మానవునకు ముసలము. అది గొర్రె వంటిది. ఒకటి గోతిలో పడగానే అన్నీ అదే గోతిలోనే పడును. అది చాలా హానికరము. అట్లుకాక ఎవరేమి చేసినను కొంతవరకు యోచించి మంచి చెడ్డలు గమనించి అందులో దుముకుట మంచిది. మృత్యువు ఎట్టివారినైనను వదలదు. నేడు వారిదైనా రేపు నీవంతని బెదిరించుచునేయుండును. తోటలోని మొగ్గలు చూడుడు. నేడు తోటమాలి పువ్వులు కోయుచుండా నేడు వాటివంతు రేపటికి మనవంతని ఆనందముతో రేపటికై ముఖములు విచ్చుటకు ఎంతో కుతూహలపడుచుండును. ఏమైనా చింతపడునా? ముఖములేమైనా వాడిపోవునా? కళావిహీనమగునా? కావు. రేపటికి తమవంతని తెలియగానే ఎంతో ఉత్సాహంతో కళకళలాడుతూ సిద్ధముగా ఉండును. అట్లే ఎవరికో మృత్యువని, రేపో మాపో మనకు వచ్చునేమోయని విచారము, యోచన ఉండనీయక సిద్ధముగా ఉత్సాహముతో నామమును స్మరించుకొనుచు సాధన సాగించుకుంటూ ఉండవలెను. శరీరము గాజుగొట్టము వంటిది. మనస్సు చంచలమైనది. చంచలమైన మానవ మనస్సును చూసి మృత్యువు నవ్వుచుండును. 9 చిల్లుల కుండలో జీవమనడి పక్షి ఉన్నది. ఆ పక్షి దేహముతో నుండుటయు, కుండను చేరుటయు, లేచిపోవుటయు ఆశ్చర్యముగానే ఉండును. సురులు, మునులు, నరులు, 7 ద్వీపములు, నవఖండముల వారు కూడా దేహభారము వహించు శిక్షను అనుభవించుతూనే ఉన్నారు. ఇందులో మిత్రులెవరు, శత్రువులెవరు? అహంకారము నశించెనా అందరూ మిత్రులే, శత్రువులే లేరు. ఈ జాగ్రత్తను సర్వులు గమనించవలెను. మానవునకు శ్రవణద్వారము ద్వారా దుఃఖము, ఆనందము కలుగుచున్నది. కనుక బాణములాంటి కఠిన వాక్కులను ఉపయోగించక అతి మధురమైన, ఆనందమయమైన మృదుభాషను ఉపయోగించుచు ఆ మార్గమునందే సత్యమాధుర్యమును చేర్చవలెను. మృదుభాష గదాయని అందులో అసత్యమును చేర్చినా అది మరింత దుఃఖమునకు దారితీయును.
సాధువైనవాడు అతి మృదువు, మధురము, సత్యము, ఆనందమయమైన వాక్కుతో మెలగవలెను. ఇట్టివాని సుగుణములను ముఖమును బట్టియే గ్రహించవచ్చును. కావున సాధకుడైన వానికి మనస్సు మధుర, హృదయము ద్వారక, దేహము కాశీ. 10 ద్వారముల నిలయములో పరంజ్యోతిని దర్శనము చేసుకొనవలెను. హృదయము పరిశుభ్రము కానిదే ఏమి చేసియును లాభము లేదు. చేపను చూడుడు, ఎల్లప్పుడూ నీటిలోనే నివసించియు దాని దుర్వాసననేమైనా వదిలించుకున్నదా? లేదు. అహంకార వ్యామోహములతో చేరిన హృదయము పరిశుభ్రపరచు ఎన్ని సాధనల ఉన్ననూ మానవుని వాసన పోదు. అట్టి మానవుని అహంకార మమకార వాసనలు పోవలెనన్నా హరిని భజించవలెను. వికారరహితుడైన సాధకుడు కావలెను. వికారము, సాధుత్వము ఒకే హృదయమున నిలువబోవు. ప్రకాశము, అంధకారము ఏనాటికిని ఒకే చోట ఒక సమయమున నివసించబోవు గదా. అరిషడ్వర్గములు ఎవరి హృదయమున రాజ్యమేలునో వానికి అహంకారమే మంత్రిగా ఉండును. అట్టి మంత్రిత్వమును పొందినవాడు ఎంత పండితుడైనను, ఎంతటి సాధువైనను, సన్యాసి అయినను మూర్ఖులతో సైతము సమానుడు కాడు. పరిమళము మోయ గార్ధవము గజమగునే అన్నట్లు మంచి గంధపు చెక్కలను గాడిద మోసినంత మాత్రమున అది గజమగునా? దానికి భారము తెలియను కాని వాసన తెలియదు. అదే గజమైన భారమునేమాత్రము గమనించక అతి మధురమైన వాసనను మాత్రమే స్వీకరించును కదా. అటులనే సాధకుడు కాని, సన్యాసి కాని, భక్తుడు కాని సద్విషయములందును, సర్వేషుని యందును, శాస్త్రవేద ఉపనిషత్తులందున్న పవిత్రమైన నిజభావమును, నిజసారమును గమనించవలెను. కాని అట్లుకాక కేవలము పాండిత్యము కోసము ప్రజల కొరకు తర్కించుచూ పోవుచుండినా వానికి ఆ తర్కమే తెలియను కాని సత్యము తెలియదు. చూచువారలు శాస్త్రవేద సారాంశుడందురు కాని సారమే లేనప్పుడు ఇక అంశమెక్కడా? సారమును వెదకువాడు భారమును చూడడు, లెక్క చేయడు. కేవలము తెలివిని వినియోగించినా తేలునది ఏమియునూ ఉండదు. పరమాత్మ చింతనకు ప్రేమాస్త్రమొక్కటియే పెద్ద ఆయుధము. ఆ ప్రేమాస్త్రమును భద్రపరుచుకున్నటకు వివేకమును వర ఉండిన సాధకునకు ఇక వేరు సహాయమే అనవసరము. లోకమున చాలామంది అతి తెలివిని వినియోగించి తర్కించి అధికులమని భావింతురు. కాని అది చాలా పొరపాటు. నిజముగా వివేకాధికులైన వారికి తర్కమే ఉండదు. మౌనమే మానమని భావింతురు. ఎందుకన అధిక స్థానమును పొందినవారు వేదశాస్త్రోపనిషత్తుల సారమును అనుభవించి ఉందురు. ఆ సారము సహజము, వాని మర్మము ఒక్కటియేనని తెలుపును. ఎవరెట్లు తలచిన పరమాత్ముడు అట్లు కనిపించునని తెలుపును. ఈ రెండింటి యందును ప్రధానమైనది, సాధించవలసినది వికారరహితమైన ఏకభావము కాని తర్కము కాదు. లోకమున ఇన్ని సాధనలు, ఇన్ని జపధ్యాన భజనలు చేయుచున్నది ఎందులకు? ఏకాగ్రతను సాధించుట కొరకు కదా. అట్టి ఏకాగ్రత కుదిరిన తదుపరి మానవ ప్రయత్నమే అనవసరము. అందులోని భావమే వానికి కనిపించి నడిపించును. కావున సాధకులు కాగోరువారు, ముక్తిని పొందగోరువారు తర్కవాదములకు చోటివ్వక, తిక్కభావములకు చిక్కుకొనక, తన తప్పును తాను కనుగొని తిరిగి అట్టి తప్పును చేయకుండా ఎన్ని కష్ట నష్ట నిష్ఠూరములు వచ్చి బాధించినను వాటిని తృణప్రాయముగా తలంచి తాను వెదకుచున్న గమ్యముపైననే దృష్టి నుంచి తన ఏకాగ్ర చిత్తమును తాను కాపాడుకొనవలెను. చిన్నదానికి పెద్దదానికి అనుమానమునకు ఆస్పదమిచ్చి పవిత్ర కాలమును వృధా చేయక తనకు ఉత్సాహమును ఆనందమును ఇచ్చునట్టి విషయములను యోచించవలెను. ఇవి అంత ప్రధానము కాకపోయినను ఈ క్రింది 2 విషయములను మాత్రము ముఖ్యముగా గమనించవలెను. 1 నాకన్నియునూ తెలియును అను అహంకారము. 2 అవునో కాదో అను అనుమానము. ఈ 2 సాధకునకు ముఖ్య శత్రువులు. ఏవి ఎట్లుండిన తనకేమి, తన యథార్థము తనకు దృఢమా కాదా అను నిర్ధారణ చేసుకొనవలెను. అది పవిత్రమైన అంతయునూ పవిత్రమే.
అది సత్యమైన అంతయును సత్యమే. నీవు నీలిరంగు అద్దములను నీ కన్నులకు వేసుకొనినా ప్రకృతి అంతయును ఎన్నో విధములైన రంగులుగా ఉన్నప్పటికీ నీకు నీవు వేసుకున్న రంగు ఒక్కటి మాత్రమే కనిపించును కదా. లోకమంతయును భేదముగా కనిపించినా అది నీ లోపమే. సర్వము ఒక ప్రేమగా కనిపించినా అది నీ ప్రేమయే. ఈ రెండింటికి నీలో ఉన్న భావమే కారణము. తనలో లోపములు ఉండుట వల్లనే లోకమున కూడా లోపములు కనిపించుచుండును. తనకు లోపమునున్నదే తెలియని సమయమున వెదకినను చిక్కదు. ఏవి లోపములో వానికి తెలిసిన కదా. అయితే మానవుని లోపములు పరమాత్ముడు వెదుకుచుండునా? పరమాత్మునియందు సైతము లోపములున్నవా అనవచ్చు. పరమాత్ముడు ఏనాటికిని సద్భావమును చూచుచూ పోవును. కాని లోపములు పాపములు వెదకడు. అవి వారి వారి గుణానుబంధములను పట్టి ఉండును. పరమాత్మ ధనము, కులము, గోత్రము, కీర్తి, విద్య, బలము, అధికారము, స్త్రీ పురుష లింగ భేదాదులేవీనూ చూడడు. సద్భావమును మాత్రమే చూచుచుండును. అట్టి భావము కలవాడు ఎవడైనను ఎట్టివాడైనను తన అనుగ్రహమునకు అర్హుడగును. కావున సద్భావమును అలవర్చుకొనుడు. ఆనందము, ప్రేమలతో మెలగుడు. ఈ రెండును చాలు, తప్పక ముక్తులు కాగలరు. ప్రబోధ 8. మానవ దానవ గుణభేదములు. మానవుడు ప్రేమమయుడు, దయార్ద్ర హృదయుడు, సత్యవాక్య సంపన్నుడు. శాంతము మానవుని మనోధర్మము. అది మానవునకు సహజ సిద్ధం. దానిని వెతుకవలెనన్నను సాధించవలెనన్నను వేరు చోటకు పోనక్కరలేదు. వెండి, బంగారము భూగర్భమునను, ముత్యములు పగడములు సముద్రమందును చిక్కుట ఎట్లు సహజమో అట్లే శాంతి సంతోషములు కూడా మనోవృత్తులందే మరుగుపడినవి. అట్లు మరుగుపడిన మహాపదార్థములను పొందగోరి మనోవృత్తులు అంతర్ముఖమును పొందినా అప్పుడు తాను ప్రేమమయుడగును. అట్టి ప్రేమను కలిగి ప్రవర్తించువాడే మానవుడు. ఆ ప్రేమ లేనివాడే దానవుడు. ఆ పవిత్ర ప్రేమ అప్పటికప్పుడు మారున్నది కాదు. దానికి మార్పే లేదు. అది ఒక్కటి తప్ప రెండు కాదు. ప్రేమ కలిగిన వానికి ద్వేష, అహంకార, అన్యాయ, అక్రమ, అనాచారములు అడుగున పడును. ప్రేమ లేనివానికి పై 5 గుణములు పైననే కనిపించును. ప్రేమను అడుగునకు త్రొక్కి కేవలము గుణములకు ప్రాధాన్యమిచ్చువాడే దానవుడు. కేవలము గుణములను పాములుగా తలంచి అడుగునకు త్రొక్కి ప్రేమను పైకి ఉబికించువారే మానవులు. దుర్వర్తన, దురాచారాదులు మానవత్వమును రూపుమాపును. ప్రేమామృత హృదయులే మానవత్వమునకు అర్హులు. నిష్కళంక, నిస్వార్థ, నిర్మల, నిరతిశయానందమైనదే యథార్థమైన ప్రేమ. మానవ దానవులకు మకార, దకారములు మాత్రమే భేదము. మృదుత్వ, మధురత్వ, అమృతత్వమును పొందినది మకారము. దయాధర్మరహితమైన దహన గుణములతో చేరినవి దకారము. భగవంతుని చేతి పసిబిడ్డలై సర్వకార్యములను తల్లి అయిన భగవంతుని చేతులారా చేయించుకొను మహా అదృష్టవంతులే అనన్య భక్తులు. ఇందు మూలమున దాసులు కాగోరువారు పై గుణములను, భక్తులు కాగోరువారు భగవత్ ప్రేమ గుణములను, అనన్యభక్తులు కాగోరువారు సంపూర్ణ శరణాగతులుగను ఆయా మార్గములకు ఆయా నియమములతో నడుచుకుని అనుష్ఠానము చేసిన తప్పక అట్టి దాసులు, ప్రియులు, భక్తులు కాగలరు. ఊరక చదివి నోట ఉచ్చరించుచుండిన ఉపయోగమే ఉండదు. ఆచరించినంతనే ఆనందమబ్బును. ఇట్టి ఆనందమునకు తెగలు, లింగభేదములు ఏమాత్రమూ లేవు. అలనాడు శబరి చెంతకు శ్రీరామచంద్రుడు రాగా శబరి రుచి చూసి తెచ్చిపెట్టిన కందమూల ఫలములను ఆనందముగా రాముడు ఆరగించుచుండా శబరి, స్వామి, నేను స్త్రీని, అందునను మందబుద్ధిని, హీనజాతి దానను. మిమ్ము ఏమని స్తుతించవలెనో ఎట్లు చేయుటకు ఏమీయూ తోచలేదు అనెను. అప్పుడు రాముడా మాటలకు నవ్వి, శబరి, నాకు భక్తి సంబంధముక్కటే దీక్ష, కాని జాతి సంబంధము నాకు లేదు. కుల ధనాదులు ఎన్ని ఉండియు భక్తి లేని ఎడల వర్షము కురియని మేఘములు ఆకాశమున అటూ ఇటూ తిరిగినట్లే ఎంత తిరిగి
ఏమి ప్రయోజనము? భక్తి లేనివారు ఎట్టి అధిక జాతి వారైనను, ధన బల కీర్తివంతులైనను గాలి మేఘములతో సంబంధమే, కాని గట్టి నీటి మేఘములు కానేరవు. భక్తులు నవవిధ మార్గములలో నన్ను చేరుచుందురు, అందులో ఏ మార్గమైనను సరియే అని తెలిపెను. అందులకు శబరి, స్వామి, ఆ నవవిధ మార్గములేవని ప్రార్థించ శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం, ఇవి నవవిధములు. ఇందులో ఏదేని ఒక్కటి ఎవరు పాటించినను నేను వారికి లభింతును. నీలో ఈ నవవిధములు నిండియున్నవి కనుక యోగులకు సహితము దుర్లభమైన నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములు నీకింత సునాయాసముగా లభించినవి. నీవు నేటికి ధన్యురాలవైతివి అని దీవించెను. చూడుడు, నేటివాక్కులు నాటివాక్కులే కదా. భక్తి 2 విధములు. పైన చెప్పిన నవమార్గములను ఆచరించువారు 2 తెగలకు చెంది ఉన్నారు. మొదటి వారిది కఠిన సాధన, రెండవ వారిది నిరపాయమును సులభమును అయిన సాధన. ఈ రెండింటినే భక్తి, ప్రపత్తి అని అందురు. మర్కట కిశోర న్యాయముగా ఆచరించు దానిని భక్తి అనియు, మార్జాల కిశోర న్యాయమైన దానిని ప్రపత్తి అనియు చెప్పుదురు. భక్తి ఎల్లప్పుడూ తైలధారవలే అవిచ్ఛిన్నముగా ఉండవలెను. భక్తి ప్రపత్తులు ఒక్కటే అయ్యుండియు భిన్న రూపముగా ప్రవర్ధమానమగుచున్నవి. ప్రేమలేక ప్రపంచమున ఏ వస్తువునూ లభించదు. ప్రేమ ఉండిననే అనురాగం ఏర్పడును, అనురాగముండిననే లభించిన వస్తువును రక్షించుకొనును. ఈ రెండింటియందును సమమైనది ఒక్క ప్రేమయే. అయినను ప్రవర్తనలు మాత్రము భిన్నముగా ఉండును. మర్కట కిశోర మార్గమున తల్లి ఎట్లు తిరుగుచుండినను బిడ్డ తన రక్షణభారము అంతయు తానే చూచుకొనుచు తన తల్లి పొట్టను కరచుకొని పట్టి లాగినను రాక ఉండును. అట్లే భక్తుడును తనను భగవంతుడు చేయు పరీక్షలందును, లోకమునందలి నిందాక్షేపణలు, సిగ్గు ఎగ్గులందును సహనమును ప్రదర్శించి విసుగు చెందక, విరక్తి పొందక, సోమరి కాక, సర్వకాల సర్వావస్థలందును భగవన్నామమును విడవకుండా ఉండవలెను. ఇందులకు ఉపమానము భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుడే. ఇక ప్రపత్తి మార్గము అట్లుకాక మార్జాల కిశోర న్యాయమువలే ఉండును. సర్వభార సమర్పిత అని తన భారమునంతయు భగవంతునిపై ఉంచవలెను. పిల్లిపిల్ల తన తల్లి పిల్లిపై భారము వేసి తానరచుచున్నప్పుడు తల్లిపిల్లే పిల్లిపిల్లను తన నోట కరుచుకొని ఉన్నత ప్రదేశములకు మార్చుచూ ఇరుకైన స్థలములందు సహితము అపాయములేక తీసుకొని పోవును. అట్లే భక్తుడగవాడు ప్రకృతి తనను ఎట్లు ఎదుర్కొనినను తన సర్వభారమును పరమాత్మునిపై ఉంచి సంపూర్ణ శరణాగతుడైన ఎడల తనను సర్వవిధముల భగవానుడే సంరక్షించుకొనును. ఇందులకు లక్ష్మణ సేవయే సాక్షి. భక్తి నిష్ట కంటెను ప్రపత్తి నిష్ట సర్వదా శ్రేష్టము. అన్ని విధముల భగవంతునికి శరణాగతి చేయుటే ప్రపత్తి లక్షణము. లక్ష్మణుడు రామచంద్రుని సేవకై తన కడ్డమగు ధనదార మాతృదాయాదులందరినీ త్యాగమునర్చి చివరకు ఆహారాదులను సైతము త్యజించెను. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక్క సంవత్సరమూ కాదు, 14 ఏండ్లు సర్వసుఖ సంతోషములు శ్రీరామచంద్రుడే అనియు తన సర్వస్వము అతడే చూసుకొనుననియు అతనిని విడనాడక వెంటాడుటే తన జీవిత లక్ష్యమనియు శరణాగతుడై ప్రవర్తించెను. కావున సర్వభారమును పరమాత్మపై ఉంచి భగవంతుని ఏమాత్రమూ విడువక మరువక వెంటాడుచుండిన సర్వము తానే చూసుకొను. ఇది ప్రపత్తి లక్షణం.